సో ప్రెసెంట్ గ్రేటర్ వాషింగ్టన్ ఒక తెలుగు కల్చరల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు కదా. అవును. సో ఆఫ్టర్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎన్నో మనం వింటున్నాం ఆయన చేస్తున్న వాగ్దానాలు కానీ ఏదైనా కానీ. సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం GWTCS అనేది అమెరికాలోనే మొట్టమొదటి తెలుగు ఆర్గనైజేషన్. అది ఓకే. ఆ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా 4 సంవత్సరాలు పనిచేసా. ఇప్పుడు ట్రెజరర్ గా ఉన్నాం. మొన్న ఎలక్షన్స్ అయినాయి, ట్రెజరర్ గా గెలిచా నేను. కానీ తెలుగు వాళ్ళకి ఎటువంటి ఆపద ఉన్నా, తెలుగు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా GWTCS కాదు, తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా తానా అని కూడా ఉంది. తానా GWTCS కూడా ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళకి అందుబాటులోనే ఉంటాము. ఇకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇమిగ్రేషన్ లో చాలా గట్టి మార్పులు ఉండబోతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా, అంటే ట్రంప్ అనే కాదు, రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ కి ప్రో ఉంటారు, ఓకే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి యాంటీ ఉంటారు. డెమోక్రాట్స్ ఏంటంటే లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఏం చేయరు, వాళ్ళంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళంతా మెక్సికో నుంచి ఇతర బార్డర్ ఏరియాస్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తెచ్చుకొని వాళ్ళ గ్రీన్ కార్డులు ఇచ్చేస్తే 5 years లో వాళ్ళు నెక్స్ట్ 5 years కి మళ్ళీ సిటిజన్స్ గా రెడీ అవుతారు, వీళ్ళకి ఓటు బ్యాంక్ గా తయారవుతారనే ఒక ఆశతో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది. అందుకనే ఈసారి చూస్తే గనక మొత్తం అమెరికా చరిత్రలోనే బైడెన్ అనే వ్యక్తి వర్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక ట్యాగ్ లైన్ చాలా గట్టిగా నడుస్తుంది.